వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు. ఎవరైనా సపరేషన్లో ఉంటే రీయూనియన్ అవుతారా, లేదా పార్ట్నర్గా ఉంటే మీరు ఇంకా ఏ విధంగా బెనిఫిట్స్ ఏమంటారు, ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే మీరు లైఫ్ని ఇంకా పాజిటివ్గా చేసుకోగలరు, ఎవరైనా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఆలోచిస్తున్నారా, అండ్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్ టైంలో మీకు మీ పర్సన్స్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, ఏంజిల్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? ఏంజిల్ సైన్స్ ఆఫ్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీకు జస్టిస్ కూడా జరిగిందండి. మీ జాబ్ విషయంలో కావచ్చు, మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు. రీసెంట్గా చాలామంది గోల్స్ కొనుక్కున్నారు, అలాగే చాలామందికి రావాల్సిన మనీ కూడా వచ్చిందనమాట. సో జాబ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ప్రజెంట్ మీరు ఏదైతే లీడ్ చేస్తున్నారో పీస్ఫుల్గా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. అండ్ మీరు వెయిట్ చేస్తున్న పర్సన్ మీ మ్యారేజ్ ఆఫర్ కూడా కనిపిస్తుందండి. అది వెయిట్ చేసిన పర్సన్ నుంచో లేదా వేరే పర్సన్ నుంచో అని చూద్దాం. ఓకేనా? ఇక్కడైతే మ్యారేజ్ ఆఫర్, మ్యారేజ్ కార్డు వచ్చింది. అంటే ఎవరైతే మ్యారేజ్ గురించి చూస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మ్యాచెస్ వస్తాయి త్వరలోనే. ఇద్దరు పర్సన్స్ మీ విషయంలో మనీ ఇచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారంట, కానీ వాళ్ళు డబ్బులు పోగొడుతున్నారు, కానీ మీ జాబ్ కానీ మీకు జరుగుతున్న జస్టిస్ని కానీ ఆపలేకపోతున్నారు. ఓకే, మ్యారేజ్ ఆఫర్ ఇచ్చి జస్టిస్ని సగం చేద్దామని చూస్తున్నారంట. ఎవరు అండి? టాక్సిక్ ఒక మ్యారేజ్ ప్లాన్తో కూడా వస్తున్నారంట, కానీ అది జరగట్లేదు. అలాగే ద లవర్స్ ఈజ్ రివర్స్. వీళ్ళు ఎక్స్ అండి, టాక్సిక్, దెర్ ఈజ్ నో లవ్, మనీ. అందుకే మిమ్మల్ని ప్యాకప్ చేసేసి పక్కన పెట్టేద్దాం అనుకున్నారు, కుదరలేదు. సో లీవ్ అప్ చేస్తారు. అండ్ దే ఆర్ నాట్ మిస్సింగ్, ఎలాగైనా మిస్ అవ్వకూడదు, వేగంగా సన్నని రివర్స్ చేసేయాలి అనుకుంటున్నారు, కానీ జరగట్లేదు. ఇంకా వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఓకేనా? ఏంజల్స్, ఈ పర్సన్ గురించి వాళ్ళు ఏం చెప్దామని చెప్పలేకపోతున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్దాం అనుకుంటున్నారు మన కలెక్టివ్కి. వాళ్ళు ఏంటంటే గుంపుగా ఉందాం అనుకుంటున్నారు, మీ వెనకాల ఉంటున్నారు కూడా. అండ్ దే ఆర్ ఫ్రాడ్ అండ్ రివర్స్. అంటే ఏంటి? డబ్బుల విషయంలో వాళ్ళు తలకిందులు అయిపోయారండి. ఏదో మనీ తీసుకున్న విషయంలోనూ వాళ్ళు గుంపుగా దొరికిపోయారు. మీ వెనక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. అసర్షన్ అండ్ ఇంపర్స్మెంట్, చాలామంది జైలుకి కూడా వెళ్ళారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. సోషల్ మీడియా అనేది హ్యాక్డ్. దానివల్ల ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా అనేది దాని ద్వారా దొరికిపోయారనమాట. ల్యాండ్ ఫీల్స్ రివర్స్ అయిపోయినాయి, వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు. వాళ్ళు ఏదైతే తప్పుగా సంపాదించారో. ఇక్కడ నాకు నెగిటివ్ వైబ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. దేర్ ఈజ్ అ డెవిల్, టాక్సిక్ పర్సన్, టాక్సిక్ రిలేషన్, అండ్ మీతో 2-in-1 గేమ్ ఆడారు ఎవరు ఈ పర్సన్. వాళ్ళు మీటప్ అయ్యి మాట్లాడుకొని వచ్చారంట మీ దగ్గరికి. ప్రజెంట్ కూడా మీటింగ్స్లో ఉన్నారు. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ పర్సన్ ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు. రెడ్ ఫ్లాగ్స్, సైన్స్, చీటింగ్, డిసెప్షన్, పక్కాగా రెడ్ ఫ్లాగ్స్ అండి. వాళ్ళు చీట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎవరైతే వెయిటింగ్లో ఉంచుతున్నారో, ఎవరైతే వచ్చి మాట్లాడట్లేదో, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు చీటింగ్ చేస్తున్నారండి. సీక్రెటివ్గా స్నీకీ అండి వాళ్ళు. మీకు వాళ్ళ జెలస్ అండి మీరంటే వాళ్ళకి. హైడింగ్ ఇన్ఫర్మేషన్, మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాస్తున్నారు, డ్రామా ఆడుతున్నారు. టాక్సిక్ లవ్ అండి ఇది. అడిక్షన్స్, దే ఆర్ అడిక్షన్స్. తనకు చాలా అడిక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఫైర్ చేద్దాం అనుకున్నారు, మిమ్మల్ని కుదరలేదు. సో గాడ్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. సో దే ఆర్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఎవరైతే మిమ్మల్ని లీవ్ చేశారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేసుకున్నారండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మీ వెనకాల పరుగులు తీస్తున్నారు. అది జస్ట్ ఫర్ యువర్ సన్. బికాస్ మీ మీద మీరు ఫోకస్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ సన్ని రివర్స్ చేయాలి అని ఇక్కడ వాళ్ళు అనుకున్నారు కదా, అందుకు. ఓకేనా? ఇది పాజిటివ్ ఎనర్జీ అయితే లేదండి. రీకన్సలేషన్ కోరుకోవడం కూడా వేస్ట్. అండ్ ఇదిగోండి మిమ్మల్ని పక్కకు గెంటేయడానికి ఇదండి. ఓ స్నీకీ, మీరు ఇలా ఉన్నారు కదా, సో చూసి జలస్ అనమాట. వాళ్ళకి సీక్రెట్గా హేట్ చేస్తున్నారు, ఇలా యాక్టింగ్ చేస్తున్నారు. 2 ఫేస్ డ్రామా ఆడుతున్నారు వాళ్ళు. మీరంటే అంతా మంచిది అన్నట్టు మిమ్మల్ని కట్ చేయలేకపోతున్నారు వాళ్ళు.
మీకు వచ్చే డెప్ట్స్ని, మీకు వచ్చే మనీని, మీ జాబ్ని వాళ్ళు కట్ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ స్ట్రెంగ్త్ని, మీ యొక్క రివార్డ్స్ని వాళ్ళు కట్ చేయలేకపోతున్నారండి. 0505 పక్కగా కట్ చేయలేకపోతున్నారు. మూన్ గైడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్? మూన్ గైడ్ ప్లీజ్ చెప్పండి. సరెండర్ టు ద డివైన్. ఈ డిసిజన్ డివైన్కి వదిలేయండి. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, ఓకేనా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మీరు ఆలోచించదు, డివైన్కి వదిలేయండి. వాళ్ళు కర్మ చేస్తున్నారు కదా, వాళ్ళు అనుభవిస్తారు అంతే. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. మీ గోల్స్కి మీరు చాలా దగ్గరలో ఉన్నారు, ఓకేనా? మీ చేస్తున్న వర్క్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు మీకున్న డివైన్ గిఫ్ట్స్ని ఇది చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారండి. మీకంటే లవ్ చేయడానికో లేదా మిమ్మల్ని టేక్ కేర్ చేయడానికో కాదు. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. మీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేదా మీకు లవబుల్ సిస్టర్స్, బ్రదర్స్ కానీ ఎవరైనా హెల్త్ బాగోపోయినా, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోపోయినా, మీరు బాధపడుతుంటే కన్ఫర్మేషన్ అండి, ఓకేనా? మీ లవ్డ్ వన్స్ మీరు సేఫ్ అండి. దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని మీరు ఆలోచిస్తూ ఉంటే 0609 దే ఆర్ సేఫ్. వాళ్ళు డివైన్ ప్రొటెక్షన్లోనే ఉన్నారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు, మీరు అసలు టెన్షన్ పడొద్దు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి మూన్ గాడ్. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. డివైన్ని, మీ ప్రాక్టికాలిటీతో పాటు డివైన్ని కూడా బ్యాలెన్స్ చేయండి. మీరు డివైన్ని వదలొద్దు, డివైన్ మీద నమ్మకం ఉంచండి. దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ ఇన్ బ్యాక్ ఎండ్. ఎప్పుడు కూడా హోప్ని పోగొట్టుకోవద్దు, అయిపోయింది అని అనుకోవద్దు, మీకు దానికి మించే వస్తుంది, నమ్మకం ఉంచండి అని చెప్తున్నారండి, ఓకేనా? అండ్ అలాగే ఎవరైనా డైలీ పూజ చేయడానికి కుదరని వాళ్ళు అగరబత్తీస్ అయినా వెలిగిస్తూ ఉండండి. డివైన్ని తలుచుకోండి. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, మీకు ఏ డివైన్ అయినా సరే అండి, ఏ రీజన్ అయినా సరే, అది అల్లదేవుడు కావచ్చు, జీసస్ కావచ్చు, అండ్ హిందూ గాడ్ కావచ్చు, మీకు దేని మీద నమ్మకం ఉంటే అది, నేచర్ కావచ్చు, అండ్ యూనివర్స్, ఏంజల్స్ కావచ్చు, ఓకేనా? తలుచుకోండి వాళ్ళని, థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపించండి, అఫర్మేషన్స్ చదవండి, చాలా చాలా బాగా వర్క్ అవుతాయి. మెడిటేట్ అండ్ కాంటెంప్లేట్ అండ్ పీస్ఫుల్గా ఉండండి. ఇది మీ లైఫ్, మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, ఏం పర్లేదు అని చెప్తున్నారు. అండ్ ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్. ఏది ఏమైనా సరే ఎండింగ్లో మీకే ఫేవర్గా ఉంటుంది అని చెప్తున్నారండి, ఓకేనా? కోర్ట్ కేసు కావచ్చు, ఇంకేదన్నా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మీకే ఫేవర్గా ఉంటుంది. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. మీరు ఇప్పుడు వరకు చేసిన హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్ అండి. ఇప్పుడు మీరు గిఫ్ట్ తీసుకునే టైం, మీ లైఫ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేసే టైం. సో హ్యాపీగా ఉండండి, జాలీగా ఉండండి, మీకు మీరు టైం ఇచ్చుకోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి, మీకు నచ్చిన పని చేస్తూ ఉండండి, కొత్త కొత్త హ్యాబిట్స్ అనేవి చేసుకోండి, ఓకేనా? యువర్ డ్రీమ్ సో నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ప్రాక్టికల్గా అంటే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఇచ్చేద్దాం వచ్చేద్దాం అనేసి ఒక రోజు ఫుల్గా చేసేసి ఇంకో రోజు స్లో డౌన్ అయిపోతున్నారు అనుకుంటా. సో 10-10-10 లేదా 5-5-5 2-2-2 ఈ విధంగా 2 పనులు చేస్తాను, 3 పనులు చేస్తానని ప్రాక్టికల్గా అనుకోండి. లేదా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు టైమర్ పెట్టుకొని చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇది 5 మినిట్స్లో అయిపోద్ది. హౌస్ వైఫ్ అయినా సరే అండి, 24 గంటలు ఏదో ఒకటి తోముకుంటూ తుడుచుకుంటూ ఉండాలని ఏం లేదు, ఓకేనా? మీరు గబగబా ఒక 10 నిమిషాల్లో గబగబా ఒక హాఫ్ అన్ అవర్లో వంట చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో మీకు నచ్చింది ఏదైనా నేర్చుకోండి. స్టిచ్చింగో లేదా టీచింగో లేదా మీకు నచ్చిన స్కిల్స్ ఏదైనా ఒకటి నేర్చుకోండి, ఓకేనా? ఫ్యూచర్లో మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయడం ట్రై చేయండి. లాట్ ఆఫ్ ఎనర్జీ ఉందండి యూట్యూబ్లో, బోల్డ్ అంత ఎనర్జీ. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఏదో ఒకటి నేర్చుకోండి, ఓకేనా? టైం అనేది కనీసం డైలీ ఒక 1 అవర్ అయితే ఖాళీగా ఉంటారు కదా, ఆ 1 అవర్లో ఏదో ఒకటి నేర్చుకోండి. తర్వాత మీరు ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలని, లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న ట్యూషన్స్ చెప్పుకోండి, ఓకేనా? ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, ఎక్స్ప్లోర్ చేయండి. కొత్త ఏదైనా ఏమంటారు ఎనర్జెటిక్గా ఉండేలాగా, అది మేల్ అయినా ఫీమేల్ అయినా అండి, ఓకేనా? ఇక్కడ ఏదో చెప్తున్నారండి, డిజర్ట్ ఈజ్ రివర్స్. ఏంటి ఏంజల్ డిజర్ట్ రివర్స్ ఏంటి? ఒక పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారంటండి. అయితే వాళ్ళు అనుకుంది జరగలేదు. డిజర్ట్లో అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసారంటే ఎవరో పాస్ట్ పర్సన్స్, మీ నైబర్స్ ఎవరో మీ జంట జలస్తో. అది రివర్స్ అయ్యి ఏమైందంటే వాళ్ళు తలకిందులు అయ్యారు, దేని కింద పడ్డారు వాళ్ళు. హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని బ్యాక్ స్టాంప్ వేయాలని చూసారంట, సో సాడ్ చేయాలని చూసారంట.
దానివల్ల ఏంటంటే వాళ్ళు కింద పడ్డారు, బైక్ నుంచి లేదా దేని కింద పడ్డారండి. మీ పనులు కానీ మిమ్మల్ని కానీ రిలాక్స్ చేయడానికి డివైన్ ఒప్పుకోదు. దెర్ ఈజ్ నో పాత్. ఎట్టి పరిస్థితుల్లో 4 దారులు కాదు కదా, 5 దారులు కూడా లేవు. ఎటు నుంచి దారి లేదండి. ఓకేనా. ప్రాస్పారిటీ లైజ్ అహెడ్. మీకు మనీ అనేది ఆన్ ది వేలో ఉంది. మీరు అనుకున్న జాబ్, మనీ, ప్రమోషన్ అనేది ఆన్ ది వేలో ఉంది. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, గ్రాటిట్యూడ్ చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాస్ట్లో పర్సన్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, అండ్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా, మీ కిడ్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీకు వచ్చిన మ్యాచెస్ అనేది జెన్యూనా కాదా, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, 2 మ్యాచెస్లో ఏది బాగుంటుంది, ఈ విధంగా. లేదా మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడారా, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, వాడితే ఎవరు వాడారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఈ విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఓకేనా డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. మీ ఫుల్ నేమ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను అంతా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.